diagonals AC and BD of a trapezium ABCD with AB parallel to DC intersect each other at point O. అంటే చాలా క్లియర్గా ఏం చెప్తున్నా అంటే ఏబిసిడి ట్రిపీజియంలో ఉన్న డయాగ్నల్స్ ఏసీ అండ్ బీడీ ఇంటర్సెక్ట్ అట్ పాయింట్ ఓ అంట. అయితే ఏబిసిడి రెండు ప్యారలల్ అన్నాడు. సో మనకి ఎలా చేసుకోవాలంటే ట్రిపీజియము సో ఈ ట్రిపీజియంలో మనకి ప్యారలల్ సైడ్స్ ఏంటి, ఇది ప్యారలల్. సో కాబట్టి ఇదేమో మనకి ఏబి, ఇదేమో మనకి సిడి. ఓకే చూడండి, ఏబి ప్యారలల్ టు డిసి, ఏబి ప్యారలల్ టు డిసి సరిపోయింది. అండ్ డయాగ్నల్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అట్ పాయింట్ ఓ. సో డయాగ్నల్ అంటే లైన్ జాయినింగ్ ఫ్రమ్ వన్ వర్టెక్స్ టు ఆపోజిట్ వర్టెక్స్. ఓ అనుకుందాం. ఓకే ఇది ఇంకొంచెం జాగ్రత్తగా గీస్తే ఎగ్జాక్ట్ జాయిన్ అవుతుంది మనకి. సో పాయింట్ ఓ అనుకుందాం. ఓకే సో మనం ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ, ఓఏ బై ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి బై ఓడి, ఓసి బై ఓడి ఏం ప్రూవ్ చేయాలి. అయితే ఎలా చేస్తాను చూడండి దీన్ని. ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్ డిఓసి, ట్రయాంగిల్ డిఓసి అండ్ ట్రయాంగిల్ బిఓఏ, ట్రయాంగిల్ డిఓసి అండ్ ట్రయాంగిల్ బిఓఏ అంటే డిఓసి బిఓఏ, కింద ట్రయాంగిల్ పైన ట్రయాంగిల్ చూసుకోండి జాగ్రత్తగా. డిఓసి అండ్ ట్రయాంగిల్ బిఓఏ, డిఓసి ట్రయాంగిల్ బిఓఏ ట్రయాంగిల్ రెండు తీసుకున్నట్టయితే ఈ యాంగిల్ డిఓసి బిఓఏ రెండు ఈక్వల్ కదా, బికాస్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కదా. సో దేర్ ఫోర్ యాంగిల్ సిడిఓ విల్ బి ఈక్వల్ టు యాంగిల్ సిడిఓ కాదు డిఓసి. ఓకే ఒక సెకండ్, యా. సో యాంగిల్ డిఓసి ఈ యాంగిల్, నెక్స్ట్ యాంగిల్ యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు ఈక్వల్ కదా, ఎందుకు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో టూ యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి కదా. నెక్స్ట్ మరి అదేవిధంగా డిసిఓ ఈజ్ ఈక్వల్ టు బిఏఓ, అంటే ఈ డిసిఓ యాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుంది నాకు, బిఏఓ. ఎందుకు, ఈ టూ లైన్స్ ప్యారల్ అయితే ఇవి రెండు ఏమవుతాయి నాకు, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో దేర్ ఫోర్ యాంగిల్ డిసిఓ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏఓ బికాస్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మరి అదేవిధంగా ఇక్కడ యాంగిల్ బి, ఇక్కడ యాంగిల్ డి అంటే ఏబిఓ, ట్రయాంగిల్ ఏబిఓ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఓడిసి, యాంగిల్ ఓడిసి, యాంగిల్ ఓడిసి, యాంగిల్ ఓడిసి. అవి రెండు కూడా ఏమవుతాయి మనకి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ట్రయాంగిల్ డిఓసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ బిఓఏ. ఎప్పుడైతే సిమిలర్ అని చెప్తున్నామో మనం ఏం చేసి ప్రపోర్షన్ వేసుకోవచ్చు కదా. సో డిఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై ఓఏ ఈజ్ ఈక్వల్ టు డిసి బై బిఏ. సో ఇక్కడ మనకు కావాల్సిన ఏంటి, ఓఏ బై ఓసి ఈజ్ ఈక్వల్ టు ఓబీ బై ఓడి కదా. అంటే ఇది తీసుకోండి, సరిపోయింది చూడండి, రెసిప్రోకల్ చేయండి. ఓకే ఓఏ పైకి వెళ్తే ఓసి కిందకు వస్తుంది, ఓఏ బై ఓసి ఈజ్ ఈక్వల్ టు ఓబీ బై ఓడి. దాట్స్ ఇట్, ఈక్వల్. థ్యాంక్ యూ.